Hello, hi, welcome all the competitive warriors and BDGs. This is your Kiran Kondmuru. ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనా సరే అండి, డిఎస్సి కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దీనిలో కరెంట్ అఫైర్స్ కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. అండ్ కరెంట్ అఫైర్స్లో మేజర్గా మనకు అడిగేందుకు ఒక అవకాశం అయితే ఉందండి. రీసెంట్గా కంప్లీట్ అయినటువంటి T20 వరల్డ్ కప్. సో మరి T20 వరల్డ్ కప్ గురించిన విశేషాలు ఏంటో చూద్దాం. అండ్ దీనిలో ఉండేటువంటి హైలైట్స్ ఏంటో చూద్దాం. అండ్ కరెంట్ అఫైర్స్ని ఏ విధంగా చదవాలనేది కూడా మనకు అర్థమవుతుంది. గతంలో అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ అనేది చాలా సింపుల్గా డైరెక్ట్ క్వశ్చన్ అడిగేవాడు. దాన్ని ఈజీగా మనం గెస్ చేయడానికి అయితే ఛాన్స్ ఉండదు. బట్ రీసెంట్గా ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్ అంటే ఒక అంశానికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం అనేది మన దగ్గర ఉంటేనే మన కరెంట్ అఫైర్స్లో ఉండేటువంటి క్వశ్చన్ అయితే చేయగలుగుతాం. రైట్, మనం ఈ సెషన్లోకి అయితే వెళ్ళిపోదాం. కరెంట్ అఫైర్స్లో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయబోయేటువంటి అంశం వచ్చేసి T20 వరల్డ్ కప్ అండి. T20 వరల్డ్ కప్. సో మనకి ఏదైతే రీసెంట్గా కంప్లీట్ అయిపోయిందో 2025. సో మరి దీనికి సంబంధించిన విశేషాలు ఒక్కొక్కటిగా డివైడ్ చేస్తూ చూద్దాము. సో ఏంటి, ఎలా డివైడ్ చేస్తాం, ఏ సంగతి అని చూసినట్టయితే ఫస్ట్ ఈ యొక్క T20 వరల్డ్ కప్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన విశేషాలు అంటే చూస్తాం. T20 వరల్డ్ కప్. రైట్. సో మరి ఈ T20 వరల్డ్ కప్ ఏదైతే లోగో అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. లోగోని గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత వచ్చేసి దీన్ని రూపొందించింది ఎవరని చూసినట్లయితే అమిత్ పాబువాలే. గుర్తుపెట్టుకోండి, అమిత్ పాబువాలే. ఎందుకంటే గతంలో చూసినట్లయితే క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ ఉండదండి. T20 వరల్డ్ కప్ ఫైనల్లో తలపడ్డ దేశాలు ఏంటి, ఏ దేశం గెలిచింది, ఇలా డైరెక్ట్ క్వశ్చన్ ఉండేది. వాళ్ళ స్కోర్ ఎంత ఇలా. కానీ ఇప్పుడు పూర్తిగా ఒక కరెంట్ అఫైర్స్ అంటే ఒక టాపిక్ సంబంధించిన పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ మన దగ్గర కంపల్సరీ అందుబాటులో ఉండాలి. సో దానిలో భాగంగానే T20 వరల్డ్ కప్ డిజైన్ చేసింది ఎవరంటే అమిత్ పాబువాలే అండి. సో ఇతను జైపూర్ సిటీకి చెందినటువంటి వ్యక్తి. సో తర్వాత డిజైన్ చేసి ఇచ్చిన తర్వాత ఆస్ట్రేలియాలో రూపొందించబడింది డిజైన్ మొత్తం కూడా. మరి ఈ T20 వరల్డ్ కప్ యొక్క విన్నర్ ఎవరైతే ఉన్నారో విన్నర్కి ఇచ్చేటువంటి ప్రైజ్ మనీ ఎంత అని చూసినట్టయితే 27.48 crores. ఓకేనా. అదేవిధంగా రన్నర్కు చూసినట్లయితే మనకి ఏంటంటే 14.65 crores అండి. కంపల్సరీ విన్నర్ అండ్ రన్నర్ ప్రైజ్ మనీ అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్. మరి T20 వరల్డ్ కప్ చూసినట్లయితే గతంలో మన దేశం ఎన్నిసార్లు గెలిచింది ఒక చూద్దాం ఒకసారి. సో ఓవరాల్గా వరల్డ్ కప్ అని అడిగితే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. వరల్డ్ కప్ అని అడిగాడు అనుకోండి, మన ఇండియా వచ్చేసి 5 times గెలిచిందండి. మీరు అనుకుంటున్నారు 3 times కదా అని. వరల్డ్ కప్ అన్నాను నేను. ఆ వన్డేనా T20నా అని అడగట్లేదు. వన్డేనా T20 అని మెన్షన్ చేయట్లేదు అక్కడ. వరల్డ్ కప్ అన్నప్పుడు ఇండియా మొత్తం కూడా 5 సార్లు గెలిచింది. దీంట్లో 2 సార్లు వచ్చేసేమో వన్డే వరల్డ్ కప్ అండి, వన్డే వరల్డ్ కప్. అండ్ అదేవిధంగా 3 times వచ్చేసేమో T20 వరల్డ్ కప్ గెలవడం జరిగింది. సో మరి గతంలో ఎప్పుడు గెలిచింది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి డెఫినెట్గా. గతంలో చూసినట్లయితే 2007లో T20 వరల్డ్ కప్ ఒకసారి గెలిచింది. అప్పుడు కెప్టెన్ ధోని ఉండేవారు. కెప్టెన్ ధోని ఉన్నారు. అండ్ తర్వాత వచ్చేసి మనకు తెలిసిందే 2024లో గెలిచింది. సో అప్పుడు ఎవరున్నారు కెప్టెన్ అంటే రోహిత్ శర్మ ఉన్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ మనకు తెలిసిందే 2025లో వరల్డ్ కప్ వచ్చేసి స్కైనర్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా ఉన్నారు. ఇలా గతంలో 3 సార్లు T20 వరల్డ్ కప్, అదేవిధంగా 2 సార్లు చూసినట్లయితే మనకి వన్డే వరల్డ్ కప్. ఓవరాల్గా వరల్డ్ కప్ అంటేనేమో 5 times పెట్టాల్సి ఉంటుంది. T20 వరల్డ్ కప్ ఇప్పటివరకు ఇండియా ఎన్నిసార్లు గెలిచింది అంటే 3 సార్లు. ఇది 2 సార్లు వచ్చేసేమో వన్డే వరల్డ్ కప్ గెలవడం జరిగింది. ఇవి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు వరల్డ్ కప్కు సంబంధించినటువంటి. రైట్. మరి ఈ వరల్డ్ కప్ ఒక్కసారి ఫైనల్ మ్యాచ్ గురించి అయితే చూద్దాం. ఫైనల్ మ్యాచ్లో ఉండేటువంటి హైలైట్స్ ఏంటనేది ఒక్కసారి చూద్దామండి. ఫైనల్ మ్యాచ్. సో మనం డివైడ్ చేసుకోవాలండి ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు. సో కరెంట్ అఫైర్స్లో అంశాన్ని ఒకే రకంగా చదవకుండా మనం ఏంటంటే దాన్ని డివైడ్ చేస్తాం. ఇప్పుడు జస్ట్ ఏంటి, మనం వరల్డ్ కప్ గురించినటువంటి ప్రీవియస్ హిస్టరీ మొత్తం కూడా చూడడం జరిగింది. మరి ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ గురించి చూద్దాం. ఈ ఫైనల్ మ్యాచ్ ఎక్కడైంది అని చూసినట్లయితే మనందరికీ తెలిసిందే నరేంద్ర మోడీ స్టేడియం అండి. నరేంద్ర మోడీ స్టేడియంలో అయింది ఫైనల్ మ్యాచ్ అనేది. ఓకేనా, నరేంద్ర మోడీ స్టేడియంలో అయింది. సో ఎక్కడ అంటే ఇది అహ్మదాబాద్ అండి. కంపల్సరీ పిన్ టు పిన్ ప్రతి ఒక్క అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అహ్మదాబాద్లో అయింది. నరేంద్ర మోడీ స్టేడియం పేరు కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఫైనల్ మ్యాచ్ ఏవేవి తలపడ్డాయంటే మనకు తెలిసిందే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ తలపడ్డాయి. ఇండియా చేసిన స్కోర్ ఎంత అంటే 255 స్కోర్ చేసింది.
న్యూజిలాండ్ ఎంత స్కోర్ చేసింది అని చూసినట్టయితే 159 స్కోర్ చేసింది. ఎన్ని పరుగుల తేడాతోటి గెలిచింది అని కూడా అడగండి. 96 పరుగుల తేడాతోటి గెలిచింది. 96 పరుగుల తేడాతోటి గెలిచింది. కంపల్సరీ గుర్తుపెట్ట. ఫైనల్ మ్యాచ్కి సంబంధించినటువంటి ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి మనకి. ఫైనల్లో వచ్చేసి ఇండియా న్యూజిలాండ్ తలపడ్డాయి. ఇండియా చేసిన స్కోర్ వచ్చేసి 255, న్యూజిలాండ్ వచ్చేసి 159 స్కోర్ చేసింది. అండ్ ఎన్ని పరుగుల తేడాతోటి గెలిచింది అంటే 96 పరుగుల తేడాతోటి ఇండియా మాత్రం గెలవడం జరిగింది. అండ్ నెక్స్ట్ దీంట్లో చూసినట్లయితే మనం ఫైనల్ అనగానే వెంటనే గుర్తొచ్చేది ఏంటి అని చూసినట్లయితే దాంట్లో బాగా ఆడిన ప్లేయర్ ఎవరు అనేది మనకు గుర్తొస్తూ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఫైనల్లో సంజు శాంసన్ అనేటువంటి ప్లేయర్ చాలా బాగా ఆడడం జరిగింది. మరి ఇతని గురించిన సమాచారం కూడా మన దగ్గర డెఫినెట్గా ఉండాలా. సో ఇతడు వచ్చేసి కేరళ రాష్ట్రానికి చెందినటువంటి ప్లేయర్. మరి ఫైనల్లో ఇతడు చేసినటువంటి స్కోర్ వచ్చేసి 89 స్కోర్ చేయడం జరిగింది. ఈ 89 ఎన్ని బాల్స్లో చేశాడని కూడా అడగొచ్చండి. 46 బాల్స్లో చేశాడు. మరి దీంట్లో 6లు 4లు కూడా అడగొచ్చండి. 8 6లు ఉన్నాయి దీంట్లో, అదేవిధంగా 5 4లు ఉన్నాయి. సో ఎందుకంటే గతంలో లాగా లేదండి, పూర్తి స్థాయి సమాచారం మన దగ్గర ఉండాల్సిందే. సో సంజు శాంసన్ కేరళ రాష్ట్రానికి చెందినటువంటి ప్లేయర్. ఇతడు ఫైనల్లో చేసినటువంటి స్కోర్ 89, 46 బాల్స్లో చేశాడు. దాంట్లో 8 6లు మరియు 5 4లు ఉన్నాయి. అండ్ మరి శాంసన్ గురించి ఇంకా ఏం తెలుసుకోవాలి ఈ మ్యాచ్కి సంబంధించింది చూసినట్టయితే హీఈస్ ద ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్స్ అండ్ హీఈస్ ద ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్. కంప్లీట్గా ఈ టోర్నమెంట్ ఏదైతే ఉందో ఈయన బెస్ట్ ప్లేయర్గా ఇవ్వడం జరిగింది, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్. సో మొత్తం టోర్నమెంట్లో ఇతడు కొట్టిన 6 వచ్చేసి 24 6 అండి. సో మొత్తం 24 6లు కొట్టడం జరిగింది ఫైనల్ కాదు, ఓవరాల్గా టోర్నమెంట్లో. సో కాబట్టి ఇతనికి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఓవరాల్గా ఇక్కడ ఫైనల్లో చూసినట్లయితే ఇంకొకటి కూడా ఉంటుంది మనకి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా ఉంటుంది. అంటే ఫైనల్ ఏదైతే గేమ్ అయిందో ఈ ఫైనల్లో బాగా ఆడిన వ్యక్తికి ఓన్లీ ఆ మ్యాచ్ వరకు తీసుకున్నట్లయితే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇస్తారు. మరి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి ఇచ్చారు? ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి ఇచ్చారని చూసినట్లయితే బూమ్రాకి ఇచ్చారండి. జస్ప్రీత్ సింగ్ బూమ్రాకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇతడు 4 వికెట్లు తీయడం జరిగింది. 4 వికెట్స్ తీశాడండి. కాబట్టి ఇతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారు. శాంసన్కి వచ్చేసేమో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. సో మీకు ఒకవేళ క్వశ్చన్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అడుగుతున్నాడా, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అడుగుతున్నాడా గమనించాలి. ఖచ్చితంగా ఈ రెండిట్లో ఏదైనా క్వశ్చన్ వస్తే మాత్రం డెఫినెట్గా బూమ్రా పేరు ఉంటుంది అండ్ 100% శాంసన్ పేరు కూడా ఉంటుంది. కన్ఫ్యూజ్ చేయాలి కాబట్టి. అండ్ ఎక్కువ వికెట్లు ఎవరు తీసుకున్నది? ఎక్కువ వికెట్లు తీసుకున్నది ఎవరు అని చూసినట్లయితే అత్యధిక వికెట్స్ తీసుకున్నది ఎవరు అని చూసినట్లయితే 14 వికెట్లు తీసుకున్నారు. ఎవరు అని చూసినట్లయితే బూమ్రా అండ్ అదేవిధంగా వరుణ్ చక్రవర్తి కూడా ఇతడు టోర్నమెంట్లో మొత్తం కూడా 14 వికెట్లు తీసుకోవడం జరిగింది. రైట్, ఇది కంప్లీట్గా మన ఫైనల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. ఇండియా ఎంత స్కోర్ చేసింది, న్యూజిలాండ్ ఎంత స్కోర్ చేసింది, ఎన్ని పరుగుల తేడాతో గెలిచింది, అండ్ దాంట్లో ఫైనల్కి సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులు ఎవరు? శాంసన్, అతని యొక్క స్కోరు 46 బాల్స్లో 8 6లు 5 4లు, మొత్తానికైతే 89 స్కోర్ చేయడం జరిగింది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ కూడా శాంసన్కి వెళ్ళడం జరిగింది. అతడు మొత్తం టోర్నమెంట్లో మొత్తం కూడా 24 6లు కొట్టడం జరిగింది. అండ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి మనకు వచ్చేసి బూమ్రా అండి. ఎందుకంటే ఫైనల్లో 4 వికెట్లు తీయడం జరిగింది. అండ్ అత్యధిక వికెట్లు తీసింది టోర్నమెంట్లో ఎవరైనా చూసినట్టయితే 14, అది వచ్చేసి బూమ్రా మరియు వరుణ్ చక్రవర్తి కూడా మనకు 14 వికెట్లు తీయడం జరిగింది. సో ఎక్కడైనా సరే ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోండి, ఓవరాల్గా ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఏమైనా అయినట్లయితే దానిలో పాల్గొనేటువంటి మన దేశానికి చెందిన వ్యక్తులను గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ స్పెసిఫిక్గా మన రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ పేరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ఇంటర్నేషనల్ ఈవెంట్ అండ్ అదేవిధంగా ఇండియా గెలిచింది. అండ్ దీనిలో మన తెలంగాణ రాష్ట్రానికి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారా అక్కడ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తులు ఇద్దరు ఆడడం జరిగింది. ఒకటి సిరాజ్ బౌలర్ అండి, మొహమ్మద్ సిరాజ్, అండ్ అదేవిధంగా తిలక్ వర్మ ఆల్రౌండర్గా ఉంటాడు. మనకు ప్లేయర్ మంచి బ్యాట్స్మెన్, అదేవిధంగా అండ్ మంచి ఫీల్డర్ కూడా. తిలక్ వర్మ అద్భుతమైన క్యాచెస్ కూడా చేయడం జరిగింది. సో ఇలా కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి,
దాన్ని ఒక ఈవెంట్ ఉంటే దాన్ని పర్టికులర్ పార్ట్స్గా డివైడ్ చేసేసి దాన్ని పర్టికులర్గా చదవండి. అంటే ఈ పార్ట్కి సంబంధించిన ఒక అంశంగా రాసుకోండి, దానిలో భాగంగానే ఇంకొక పార్ట్గా డివైడ్ చేసి దానికి సంబంధించిన అంశం రాసుకోండి. ఇప్పుడు వరల్డ్ కప్ అంటే వరల్డ్ కప్కి సంబంధించినటువంటి హిస్టరీ అదేదైతే ఉందో మనం ఫస్ట్ హిస్టరీగా చెప్పుకున్నాం. ఓకేనా, దాన్ని రూపొందించింది ఎవరు, వరల్డ్ కప్ ఇంతకుముందు ఎన్నిసార్లు గెలిచారు, ఇంకా ఏంటి అనేది. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇండియాకు ఇంకొక 2-3 స్పెషాలిటీలు ఉన్నాయండి. 2-3 స్పెషాలిటీ ఉన్నాయి. ఏంటి స్పెషాలిటీలు అని చూసినట్లయితే ఓసారి చూద్దాం. సో మొట్టమొదటిసారిగా ఆతిథ్య దేశం T20 వరల్డ్ కప్ గెలవడం ఫస్ట్ టైం అండి, గుర్తుపెట్టుకోవాలి. ఆతిథ్య దేశం వరల్డ్ కప్ని గెలవడం ఫస్ట్ టైం. T20 వరల్డ్ కప్ని గెలవడం ఫస్ట్ టైం. ఇంతకుముందు ఏ దేశం కూడా ఆతిథ్య దేశం T20 వరల్డ్ కప్ గెలవలేదు. రెండవ అంశం, వరుసగా 2 సార్లు ఏది గెలవలేదండి, వరుసగా 2 సార్లు T20 వరల్డ్ కప్ గెలిచినటువంటి దేశం ఏదైతుందో కేవలం ఇండియా మాత్రమే. వరుసగా అంటున్నాను నేను, 2024, 25. అండ్ అంతేకాకుండా ఫైనల్లో T20 ఫైనల్లో అత్యధిక స్కోర్ చేసిన దేశం కూడా మనదే. అత్యధిక స్కోర్ సాధించిన దేశం కూడా మనదే, ఇండియా. సో ఇంతకు ముందు ఎక్కడ కూడా వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ ఫైనల్లో అత్యధిక స్కోర్ సాధించిన దేశం మనదే, ఇండియానే. 255 స్కోర్ చేయడం జరిగింది. సో ఇలా ప్రతి ఒక్క అంశాన్ని కూలంకుషంగా చదవండి. నేను జస్ట్ ఇది ఎగ్జాంపుల్గా మాత్రమే చెప్పడం జరుగుతుంది. అండ్ ఎగ్జాంపుల్ అదేవిధంగా మీకు యూజ్ అవుతుంది, 100% యూజ్ అవుతుందండి. క్రీడలకు సంబంధించిన T20 వరల్డ్ కప్ నుంచి క్వశ్చన్ వస్తే ఇప్పుడు మనం ఏవైతే డిస్కస్ చేసామో 100% అక్కడ నుండి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సో ఒకసారి బ్రీఫ్గా చూద్దామండి, మళ్ళీ ఒకసారి అయితే చూడటానికి అయితే ప్రయత్నిద్దాము. సో ఏంటి అనేది రైట్. సో మళ్ళీ ఒకసారి T20 వరల్డ్ కప్ 2025. సో వరల్డ్ కప్ ఏదైతుందో దీన్ని డిజైన్ చేసింది ఎవరంటే అమిత్ పాబోవాలే, జైపూర్ చెందినటువంటి వ్యక్తి. సో అది నెక్స్ట్ ఆస్ట్రేలియా దాన్ని కంప్లీట్గా అంటే ఫిజికల్గా డిజైన్ చేయడం జరిగింది. విన్నర్కి వచ్చేసేమో 27.48 crores వస్తాయి. అదేవిధంగా రన్నర్కి వచ్చేసి మనకి ఏంటంటే 14.65 crores వస్తాయి. సో ఇప్పటి వరకు వరల్డ్ కప్ ఇండియా 5 times గెలవడం జరిగింది. వరల్డ్ కప్, నాట్ వన్ డే, నాట్ T20 అనట్లేదు నేను. సో ఇక్కడ వరల్డ్ కప్ 5 times గెలిచింది. దాంట్లో 2 సార్లు ఏమో వన్ డే వరల్డ్ కప్ గెలవడం జరిగింది, 3 సార్లు T20 వరల్డ్ కప్ గెలవడం జరిగింది. 2007లో ధోని క్యాప్టెన్స్లో ఒకసారి, 2024 రోహిత్ శర్మ క్యాప్టెన్లో మరొకసారి, 2025లో సూర్యకుమార్ యాదవ్ సో క్యాప్టెన్స్లో ఇలా 3 సార్లు గెలవడం జరిగింది. మన ఫైనల్ మ్యాచ్కి వచ్చి చూసినట్టే దీనిలో ఉండేటువంటి స్పెషాలిటీ అంటే నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్లో ఫైనల్ కావడం జరిగింది. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్. ఇండియా స్కోర్ వచ్చేసి 255, న్యూజిలాండ్ స్కోర్ వచ్చేసి 159. మొత్తానికి అయితే 96 పరుగుల తేడాతోటి ఇండియా న్యూజిలాండ్ మీద విజయం సాధించడం జరిగింది. దీనిలో ఫైనల్లో బాగా రాణించినటువంటి వ్యక్తి ఎవరని చూసినట్టయితే సంజు శాంసన్. సో ఇతడు కేరళ రాష్ట్రానికి చెందినటువంటి బ్యాటర్. అండ్ 89 స్కోర్ చేయడం జరిగింది. 46 బాల్స్లో మాత్రమే 8 6లు 5 4లు కొట్టడం జరిగింది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ కూడా సంజు శాంసన్కి ఇచ్చాడు. ఇతను మొత్తం కూడా 24 6 కొట్టాడు టోర్నమెంట్లో. అండ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ఫైనల్ మ్యాచ్లో ఎవరైనా చూసినట్లయితే బూమ్రా 4 వికెట్లు తీశాడు. అత్యధిక వికెట్లు తీసింది కూడా బూమ్రా, అదే వరుణ్ చక్రవర్తి మొత్తం కూడా 14 వికెట్లు తీయడం జరిగింది. సో కంప్లీట్గా 14 వికెట్లు తీయడం జరిగింది. అండ్ మన రాష్ట్రానికి చెందినటువంటి ఇద్దరు ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఒకరు సిరాజ్, అదేవిధంగా తిలక్ శర్మ అండి. నెక్స్ట్ ఆతిథ్య దేశం, మొట్టమొదటిసారిగా వరల్డ్ కప్ని గెలిచినటువంటి ఆతిథ్య దేశం మనదే. సో ఇంతకుముందు ఎప్పుడు కూడా ఏ ఆతిథ్య దేశం కూడా అంటే ఆతిథ్యం ఇచ్చేసి వరల్డ్ కప్ గెలిచినటువంటి దాఖలాలు లేవు. సో వరల్డ్ కప్ గెలిచిన దేశం కూడా మనదే. అంతేకాకుండా వరుసగా 2 సార్లు T20, వరుసగా అంటున్నాను నేను ఇక్కడ. సో 2 సార్లు అంటే మళ్ళీ ఇంకా వస్తాయి, కానీ వరుసగా 2 సార్లు గెలిచిన ఏకైక దేశం వచ్చేసి ఇండియా మాత్రమే. అండ్ ఫైనల్లో అత్యధిక స్కోరు సాధించినటువంటి ఏకైక దేశం కూడా ఇండియానే, అది 2255 స్కోర్. ఓకే. సో ఈ రకంగా మీరు మంచిగా నీట్గా డిజైన్ చేసుకోండి. ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేది ఎక్కడైనా అంటే మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లైనా ఉపయోగపడుతుంది. ఓకేనా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.